పాదాలు వచ్చి యేసయ్య పాదాలు పట్టుకుని ఏడుస్తుంది. యేసయ్య పాదాలు పట్టుకుని ఏడుస్తుంది. ఎవరు ఏమలేమని, ఎవరు ఏం చెప్పలే. యేసయ్యను చూడగాని ఆ పాదాలు పట్టుకొని నేను పాపినయ్యా, నేను పాపినయ్యా ఏడుస్తుంది. అందరూ 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 అవమానిస్తున్నారు. నువ్వు పాపాత్మురాలివి, చిచ్చి నువ్వు వ్యభిచారివి, నువ్వు ఆయన పాదాలు పట్టుకోకూడదు అంటున్నారు. కానీ యేసు మాత్రం మాట అనలేదు. మనుషులు అన్నారు కానీ యేసయ్య అనలే. ఎందుకు తెలుసా? యేసయ్య ప్రేమ కలిగేవాడు. అందరూ తరుముకుంటూ వచ్చారు అమ్మాయిని రాళ్లతో కొట్టాలని. అందరూ నువ్వు వ్యభిచారివి, చిచ్చి నువ్వు దొరికావు రా అని తీసుకొచ్చి ఆయన ముందు నుంచోబెట్టారు. ఆయన ముందు నుంచోబెట్టి అంటున్నారు, ఈవిడ తప్పు చేస్తే దొరికింది, పాపం చేస్తూ పట్టపడ్డది. మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చెప్పమన్నది, నువ్వేమో ప్రేమించమంటున్నావు, ఏమి చేయమంటావు చెప్పు అన్నప్పుడు యేసన్న మాట, మీలో పాపము చేయని వాడు ఆవిడ మీద మొదటి రాయ వేయండి. ఎవడు వేయలా, అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. ఒక్కతే కూర్చొని ఆ రోడ్డు దగ్గర ఒక్కతే కూర్చొని బిక్కు బిక్కరు బిక్కు బిక్కరు ఏడుస్తుంది. ఒక్కడే ఉన్నాడు. ఈయనను కొడతాడు, ఈయనను ఏదైనా చేస్తాడు, ఈయన ఏదైనా నన్ను అంటాడేమో అని తలెత్తడానికి ధైర్యం సరిపోక ఒక్కటి ఏడుస్తూ ఏడుస్తూ బిక్కు బిక్కర కూర్చుంటే ఒక మాట ఎప్పుడు వినలా. ఆ పదం తనని ఎవరు అలా పిలవలా. ఏమిటా మాట తెలుసా? అమ్మా. ఒక్కసారి కట్టలు తెగిపోయి అలా ఏడవటం ప్రారంభించింది. నన్ను అమ్మానా, నన్నెవరిలా పిలవలే, నన్నెవరిలా పిలవలే, నన్నెవరిలా పిలవలే అని యేసు కలిసి చూస్తే, నిన్నెవరు కొట్టలేదా? కొట్టలేదయ్యా, కొట్టలేదు. కొడితే నువ్వే కొట్టాలి, నేను కూడా కొట్టను. ఇక మీద పాపము చేయకుండా వెళ్ళిపో అన్నాడు. ఏడ్చిందండి, కొట్టేలు బాదుకుందండి. వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు కన్నీరు రావాలి. వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు తెలియకుండా నీ కన్నీటి బాష్ప బిందువులు నీ బట్ట మీద రాలి పడాలి. నువ్వు కూర్చున్న స్థలంలో మోకరించినప్పుడు నువ్వు కూర్చున్న స్థలం అంతా నీ కన్నీటితో తడపబడాలి. అవును, వాక్యం కొన్న శక్తి అది, వాక్యానికి కొన్న బలం అది, దేవుని వాక్యానికి కొన్న శక్తి అది.